ఓం 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 అహమస్మి 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 త్రిగుణాలు ఆ త్రిగుణాల యొక్క ఉద్ధృత వలన ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఈ గుణాలు ఉంటాయి. వాటికి సంబంధించినట్టుగా 3 రకాల జ్ఞానాలు, 3 రకాల కర్మలు, 3 రకాల కర్తలను బోధించారు. సంగ్రహంగా సాత్విక జ్ఞానం, నేను ఆత్మను, ఆత్మ ఒక్కటే, నిర్వికారం, అవ్యయం, అవిభక్తం అనేటటువంటి జ్ఞానము సాత్విక జ్ఞానము. దాని ద్వారా ఆత్మ నేను ఒక్కటే, వేరు లేదు అని తెలుసుకునేటటువంటి సమ్యజ్ఞానం ఏర్పడుతుంది. రాజసిక జ్ఞానం, నేను నేను మనస్సును, అనేక జీవాత్మలున్నాయి, ఈ జీవాత్మలన్నీ పరమాత్మ అవుతాయి, ఎప్పుడో ఒకప్పుడు ప్రయత్నం చేస్తే కొన్ని. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. రాజసిక జ్ఞానం, ద్వైత జ్ఞానం. తామసిక జ్ఞానం, నేను ఈ శరీరాన్ని, అనేక శరీరాలున్నాయి, ఈ శరీరం భోగ సాధనం, ఈ శరీరం ద్వారానే నేను అనుభవిస్తాను, ఈ శరీరం కన్నా మించింది ఏది లేదు. అటువంటి జ్ఞానాన్ని తామసిక జ్ఞానం అన్నారు. కర్మ, సాత్విక కర్మ, నియత కర్మలు, బంధం పెంచుకోకుండా, రాగద్వేషాలకు అతీతంగా, చేస్తున్నప్పుడు సంగం లేకుండా, ఫలం మీద ఆపేక్ష లేకుండా, కర్మయోగం అంటామే, ఆ కర్మయోగమైన కర్మను సాత్విక కర్మ. రాజసిక కర్మ, లౌకిక విజయాలు, అహంకారము, దర్పము, ఆందోళన, ఒత్తిడి, వీటన్నిటికీ లోనై చేసేటటువంటి కర్మ. తామసిక కర్మ, తన సామర్థ్యాన్ని గుర్తించకుండా, పర్యవసానాలను చూడకుండా, ఏ ప్రణాళిక లేకుండా, అనాలోచితంగా, అజ్ఞానంతో చేసే కర్మ తామసిక కర్మ. ఇక కర్తలు, సాత్విక కర్త, సంగత్వం లేదు, అహంకారం లేదు, చేసేటప్పుడు అటాచ్మెంట్ లేదు, ఫ్రూట్ మీద ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు, పట్టుదల బాగా ఉంది, ఉత్సాహం కలిగి ఉన్నాడు, జయాపజయాలకు చెలించడు. ఇటువంటి కర్తనే కర్మయోగి అంటారు, లేక అదే సాత్విక కర్త. రాజసిక కర్త, చాలా అహం మమ, రాగం, ఇంటెన్స్ ప్యాషన్, విజయాల మీద, వస్తువుల మీద, ధనకనక వాహనాల మీద అత్యంత మక్కువ, లోభత్వం, చర్యలన్నీ హింసాత్మకం, తనకు గాని ఇతరులకు గాని హింస కలిగించేటటువంటివి. అనుమానం, హర్షశోకాల వైపు దూరిపోతూ ఉండడం, పొంగిపోవడం, కృంగిపోవడం. ఇటువంటి కర్తను రాజసిక కర్త అంటారు. తామసిక కర్త, ఈయనకు ఏకాగ్రత లేదు, చదువు లేదు, మూర్ఖుడు, స్తబ్దుడు, వినయం లేదు, మాయావి, ఇతరుల పని ఏ విధంగానైనా చెడగొట్టాలని చూస్తాడు, దీర్ఘసూత్రి, సోమరిపోతు, పనిని వాయిదా వేసేటటువంటి తత్వము తామసిక కర్త. ఎందుకు వీటిని తెలుసుకున్నాము? వీటి ద్వారా మనం రాజసిక కర్తగా ఉండకూడదు, రాజసిక కర్మలను చేయకూడదు. మన జ్ఞానమేమో తామసిక రాజసికల నుంచి సాత్వికమైనటువంటి దృష్టిలోకి వెళ్ళాలి అని చెప్పడానికి. ఈనాటి నుంచి మారుతోంది డిస్కషన్. అహమస్మి, అహమస్మి.
బుద్ధిర్భేదం ధృతిశ్చైవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానం అశేషేణ పృథక్వేన ధనంజయ. ఓ ధనంజయ, అంటే ధనమునందు ఆశను జయించినవాడా, లేకపోతే రాజసేపుడు చాలా డబ్బు సంపాదించి పెట్టినవాడా, ధనాన్ని జయించి తెచ్చినవాడా? దానికన్నా మంచి అర్థము ధనమునందు ఆశను తృష్ణను జయించినవాడు, అతడే ధనంజయుడు. బుద్ధిర్భేదం ధృతేశ్చైవ, ధృతి బుద్ధి అనేటటువంటి వాటి భేదము వలన గుణతః మూడు గుణాల ప్రకారంగా త్రివిధం శృణు మూడు రకాలుగా ఉంటుంది. ప్రోచ్యమానం చెప్పబోతున్నటువంటిది, అశేషేణ పృథక్వేన వేరువేరుగా ఈ మూడింటిని వేరు చేసి కొంచెం డీటెయిల్డ్గా నీకు చెప్తాను. వినయ శృణు అవధారయ, అటెంటివ్లీ లిసన్ ఓ ధనంజయ. వాట్ ఆర్ దోస్? ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సార్థ సాత్వికీ. ఇది అటెండ్ అవ్వాలి, అటైన్ అవ్వాలి ఈ బుద్ధిలోకి. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్య భయ అభయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికీ. సా బుద్ధి సాత్వికీ బుద్ధి. ఓ పార్థ, ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గము. ప్రవృత్తించ నివృత్తించ, చేయదగిన కర్మలను చేయకూడని కర్మలను, కార్యాకార్యే భయాభయే భయమును అభయమును, బంధము మోక్షము. ఇది బంధము, ఇది మోక్షము, ఇది కార్యము, ఇది అకార్యము, ఇది భయకరము, ఇది అభయకరము, ఇది ప్రవృత్తి, ఇది నివృత్తి అనేటటువంటి విచక్షణ ఏ ఇంటెలిజెన్స్లో బుద్ధిలో ఉంటుందో, బుద్ధి పార్థ సాత్వికీ. ఇంకేమిటి? ఇవి తెలిసిపోతే ఆ బుద్ధి తిన్నగా జ్ఞానయోగ్యత ప్రాప్తి దగ్గర కూర్చోబెట్టేస్తుంది, అంతకన్నా ఇంకేం లేదు. దాన్ని డెవలప్ చేసుకోవడమే, డెవలప్ దిస్ క్వాలిటీ ఇన్ ది ఇంటెలిజెన్స్. హౌ? లెట్ us see. ప్రవృత్తించ, ప్రవృత్తి ప్రవర్తనం బంధహేతు కర్మ మార్గ. అబ్బా, ప్రవృత్తి అంటే కర్మలు చేయడం, యాక్షన్. కర్మలు ప్రవృత్తులు, ప్రవృత్తులు అంటే కర్మలు. ఈ కర్మలు బంధకములు అని తెలుసుకోవడం. ప్రవృత్తి అంటే ప్రవర్తిలుట, అంటే సంసార బంధనమునకు కారణమైన కర్మ మార్గము. దానిని క్షుణ్ణంగా తెలుసుకోవడం అంటే కర్మయోగం విశేషాలను తెలుసుకొని దాన్ని పాటించి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది ఆత్మనేనే అనే భావన రావడానికి ప్రయత్నం చేసుకోవడం. నివృత్తించ, నివృత్తి మోక్షహేతు. నివృత్తి కర్మలను విడవడమే మోక్షానికి కారణం, మోక్షహేతువు అని. సన్యాస మార్గ, సన్యాసం మనకు తెలుసు, విద్వత్ సన్యాసము, వివిధిష సన్యాసము అంటూ. ఇక్కడ ఏ విధమైనటువంటి కర్మలకు తావులేదు. వీడు కర్మ అధికారులు కాదు. శరీర యాత్ర నడపడానికి కావలసినటువంటి మినిమలిస్టిక్ కర్మల్లోనే ఉంటారు. దానినే నివృత్తి అంటారు. ఆయన డెఫినిషన్ చూడండి. ప్రవృత్తి అంటే కర్మ చేయడము, నివృత్తి అంటే చేయకపోవడం చెప్పలేదు. ప్రవృత్తి అంటే కర్మ మార్గము, నివృత్తి అంటే జ్ఞాన మార్గము, మోక్ష మార్గము. ప్రవృత్తి అంటే కర్మయోగము, నివృత్తి అంటే జ్ఞానయోగము అంటూ చెప్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ, ఈ రెండు తెలుసుకుంటే బంధ మోక్ష సమాన వాక్యత్వాత్, ఈ రెండు సమానాధికరణంలో పెట్టారు ప్రవృత్తి నివృత్తిని. ప్రవృత్తి నివృత్తి కర్మ సన్యాస మార్గం ఇది
అవగమ్యతే. ఈ రెండిటిని కర్మ మార్గము, కర్మ తర్వాత పరిపూర్ణ కర్మ సన్యాస మార్గములు అని తెలుసుకో. కేవలం ఒక 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 పని చేయడము, పని చేయకపోవడము, నేను రోజు మధ్యాహ్నం అన్నం తింటానా, అన్నం తిననా, అది ప్రవృత్తి నివృత్తి కాదురా నాన్న. నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తానా వెళ్ళనా, అది ప్రవృత్తి నివృత్తి కాదు. ప్రవృత్తి అంటే కర్మ మార్గాన్ని, కర్మయోగాన్ని తరువుగా తెలుసుకోవడం. నివృత్తి అంటే జ్ఞాన మార్గాన్ని, జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది సాధించుకోవడం. డిఫైన్ అంటూ డిఫైన్ చేశారు. ప్రవృత్తించ నివృత్తించ కర్మ సన్యాస మార్గౌ ఇతి అవగమ్యతే. కార్యాకార్యే విహిత ప్రసిద్ధే కర్తవ్య కార్యాని కర్తవ్య కర్తవ్యే కరణాకరణే ఇతి ఏతత్. కార్య అకార్యే కార్యములు, వాట్ ఆర్ ద విహిత కర్మాస్, what are the pratishidha karmas, what are the forbidden activities, what are the ordained duties. Ordained duties are kartavya, and then the forbidden duties are akartavya. కార్య అకార్య ఎవరికిది? ఎవరైతే ఆ కర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళకి. కస్య దేశకాలాద్యపేక్షయ దృష్టాదృష్టార్థానాం కర్మణం. అంటే దేశకాలముల యొక్క పరిధిని తెలుసుకొని చేయదగిన మరియు చేయకూడనని కర్మలని అర్థం. ఆ కర్మలకు ఫలితం ఏమిటి? ఇహ పరలోక ఫలితం. ఇహలోకమునకు చెందినవి మరియు కనబడని పరలోకమునకు చెందినటువంటి ఫలములు ఉంటాయి. ఏ కర్మ చేసినా ఇహలోక ఫలము, పరలోక ఫలము రెండూ ఉంటాయి. ఇది ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకు, అంటే కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకు. నివృత్తిలో ఉన్న వాళ్ళకు, సన్యాస మార్గంలో ఉన్న వాళ్ళకు కాదు. ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకే కార్యములు, అకార్యములు, విహితములు, నిషిద్ధములు, ఆర్డైన్డ్ అండ్ ఫోర్బిడెన్. అండ్ ఆఫ్ కోర్స్ ఈచ్ విల్ హ్యావ్ ఎ ఫ్రూట్. దట్ ఫ్రూట్ మే బి విజిబుల్, మే బి ఇన్విజిబుల్. విజిబుల్ లౌకిక ఫలము, ఇన్విజిబుల్ పోస్టమస్లీ ఆఫ్టర్ డెత్ ఆముష్మిక ఫలము, స్వర్గాదులు. భయ అభయే. నాకు పిల్లిని చూస్తే భయం అండి, నాకు పావును చూస్తే భయం అండి, అది కాదండి భయం అంటే. ఇక్కడ యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్. నాకు చీకటి అంటే భయం అండి, నాకు పక్కింటి ఆవిడ వస్తే భయం అండి, అది కాదండి పాయింట్. భయ అంటే బిభేతి అస్మాత్ ఇది భయం, తద్విపరీతం అభయం. అంటే ఏమిటి? భయము అభయములు దీని వలన భయపడుచున్నాను అనే వ్యుత్పత్తిని బట్టి భయము అనగా భయపడుటకు కారణము. ఏమిటి భయపడడానికి కారణం? ద్వితీయాద్వైభయం భవతి. ద్వైతమే భయము, నానాత్వమే భయము, భిన్నత్వమే భయము, ప్లూరాలిటీయే భయము. అభయం ప్రతిష్టాం విందతే, ఏకత్వమే అభయము, అది పొందుతాడు. భయము అంటే ద్వైతము, అభయము అంటే ఏకత్వ జ్ఞానము. ఇది తెలిసినవాడు. ఏకత్వాన్ని అనుభవిస్తున్నాడా, అవలంబిస్తున్నాడా, అది సన్యాసం. అట్లీస్ట్ ఈయనకేమిటి బుద్ధిలో, సాత్విక బుద్ధిలో ఇది మోక్ష కారణము, ఇది బంధ కారణము, ఇది ఏమో ద్వైతము, ఇది అద్వైతము అనే డిస్టింక్షన్ క్లియర్గా తెలుస్తుంది. దృష్టాదృష్ట విషయో భయాభయో కారణే ఇది అర్థ. బంధం సహేతుకం, మోక్షం సహేతుకం. అంటే బంధం అండి, ఇది మోక్షం అండి. నాకు ఏదో ఈ జాబ్ చాలా బంధంగా ఉందండి, లేకపోతే మా అబ్బాయి పెళ్ళి ఇంకా కాలేదు, చాలా బంధం. అది కాదు బంధం అంటే. ఏది నిన్ను లిబరేట్ చేయకుండా ఇక్కడే తిరిగి తిరిగి పడేస్తుందో అది బంధం. ఏదైతే లిబరేట్ చేస్తుందో అది మోక్షం. ఈ బుద్ధి, ఈ జ్ఞానం ఎవరికి కలుగుతుందో అదే సాత్విక బుద్ధి. యా వేత్తి యా విజానాతి తద్బుద్ధి. అటువంటి బుద్ధి సా, అటువంటిది పార్థ సాత్వికి. తత్ర జ్ఞానం బుద్ధే వృత్తి.
అంటే జ్ఞానం అనేటువంటి బుద్ధి యొక్క వృత్తి. మూడు రకాలైన జ్ఞానాలు చెప్పాం కదా, అది కలగడానికి బుద్ధియే కారణము. బుద్ధితో వృత్తిమతి, వృత్తి అనేది వృత్తి కలిగినది. ధృతి అపి వృత్తి విశేష. బుద్ధి అయితే ఆ వ్యాపారాలు కలది. విశిష్టమైనటువంటి బుద్ధి వృత్తియే ధృతి అని కూడా చెప్పబడుతుంది. మంచి భాష్యం. సాధారణంగా ఈ శ్లోకాన్ని కార్యకార్యే అంటే చేయాలా మానాలా, ప్రవృత్తి నివృత్తి అంటే ఆ విషయంలో ఉండాలా, ఆ విషయం నుంచి బయటికి పోవాలా, లేదా భయం ఎవరంటే భయం ఎవరంటే భయం లేదు అన్నట్టుగా ఆలోచించకూడదు అట్టు చెప్తున్నారు. మళ్ళీ సమరైజ్ చేస్తున్నాను, చూసుకోండి. ప్రవృత్తి కర్మ మార్గము, నివృత్తి మోక్ష మార్గము సన్యాస మార్గము, కార్యము విహితములు అకార్యములు ప్రతిషిద్ధములు, కర్తవ్యములు. ఇది ఎవరికి? కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే, సన్యాస మార్గంలో నివృత్తిలో ఉన్న వాళ్ళకు కాదు. భయ అభయే, ద్వైతము భయము, ఏకత్వము అభయము, బంధము కర్మలు, బంధము జ్ఞానము మోక్షము అని ఏ బుద్ధిలో క్లియర్గా తెలుస్తుందో అటువంటి బుద్ధిని సాత్వికీ బుద్ధి అన్నారు. ఓకే, అహమస్మి అహమస్మి అహమస్మి. ఇప్పుడు రాజసీ బుద్ధి దగ్గరికి వెళ్ళాలి. ఇయయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ. పార్థ, సా బుద్ధి అటువంటి బుద్ధి రాజసీ బుద్ధి. ఎందుకు సా బుద్ధి అన్నారు? బుద్ధి అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి సా బుద్ధి. కర్త అవుతే సహకర్త, అటువంటి కర్త అని పుల్లింగంలో వచ్చారు. బుద్ధి దగ్గరకు వచ్చేసరికి సా బుద్ధి, అటువంటి బుద్ధి పార్థ రాజసి. యయా ధర్మం శాస్త్రచోదితం, దేని చేతనైతే శాస్త్రము చేత విధించబడినటువంటి ధర్మాన్ని, అధర్మం తత్ ప్రతిషిద్ధం, ఆ శాస్త్రము చేత నిషేధించబడినటువంటి అధర్మాన్ని, ఇదివరలో చెప్పినట్లుగా చేయదగిన పని చేయకూడని పని యథావత్ అంటే యథావిధిగా ఎలా ఉన్నదో అలాగా తెలుసుకున్నవాడు సాత్వికుడు. అయథావత్ అంటే సరిగా తెలుసుకోలేదు, అటువంటి వాడు రాజసికుడు. జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ ది ప్రీవియస్ శ్లోకం. యయా ధర్మం, ధర్మం ఈజ్ వాట్ ఈజ్ ధర్మ? శాస్త్రచోదితం, శాస్త్రం స్క్రిప్చరల్ ఇంజంక్షన్స్, మోరల్ లీగల్ ఎథికల్ బౌండరీస్, వాటిని ధర్మం అంటారు. అధర్మం తత్ ప్రతిషిద్ధం, ద ఆపోజిట్ ఆఫ్ దట్. కార్యం చేయదగినది, అకార్యం చేయదగనిది. ఏవచ పూర్వోక్తేవా, ముందు శ్లోకంలో చెప్పినట్టు కార్య అకార్యే అయథావత్ న యథావత్ అంటే ఉన్నది యథార్థంగా ఈ నిర్ణయాన్ని చేసేటటువంటి కెపాసిటీ లేకుండా ఈ డిస్క్రిమినేషన్ అంటే ఏది ధర్మము ఏది అధర్మము, ఏది కార్యము ఏది అకార్యము అనేటటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉండేటటువంటి బుద్ధిని ఏ విషయంలో? సర్వతః అన్ని విషయాలలో. ఎందులోని? నిర్ణయేన అన్ని నిర్ణయములయందు ఎవరైతే ఈ విధంగా ఉంటారో న ప్రజానాతి అంటే సరిగా తెలుసుకోలేడో, సందిగ్ధంగా ఉంటాడో అటువంటి బుద్ధి రజోగుణ ప్రధానమైనది. న ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అంటే యథావత్ న ప్రజానాతి అని అర్థం. యథావత్ న ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి.
ఈయనకి ఇందాకడానికి తేడా ఏంటి? ఆయనకి ప్రవృత్తి అంటే క్లియర్గా తెలుసు, నివృత్తి అంటే క్లియర్గా తెలుసు. ఆ ప్రవృత్తిలో ఉన్నప్పుడు ఏది విహితము ఏది నిషిద్ధము క్లియర్గా తెలుసు. ఏది ద్వైతము భయము ఏది ఏకత్వం అభయము అది క్లియర్గా తెలుసు. కర్మ మార్గం బంధాన్ని, మోక్ష మార్గం జ్ఞాన మార్గం మోక్షాన్ని ఇస్తుందని కూడా క్లియర్గా తెలిసినటువంటి వాడు సాత్వికుడు. ఆ జ్ఞానం లేనివాడు, ధర్మాధర్మములను విచక్షణతో తెలుసుకోలేనివాడు, కార్యకార్యముల యొక్క డిస్టింక్షన్ క్లియర్గా తెలియనివాడు, ఉన్న విషయాన్ని యథావత్ అంటే ఉన్నది ఉన్నట్టుగా ఈ డిస్క్రిమినేషన్ లేనివాడు, ఎవరైతే తెలియనివాడు ఉన్నాడో అటువంటి వాడు బుద్ధి సా పార్థ రాజసి. అటువంటి బుద్ధి రాజసి బుద్ధి అనబడతారు. మనం ఇందులోనే ఉన్నాం. ఆలోచించండి, ఏది ధర్మమో ఏ ధర్మమో అధర్మమో చూసుకోము, తెలియదు బుద్ధిలో. ఏది కావాలంటే చేసిస్తాను, నాకు ఇది కావాలి కాబట్టి ధర్మమో అధర్మము, బై హుక్ ఆర్ క్రుక్. ఆ క్రూకే ఎక్కువ ఇంపార్టెంట్ హుక్ కన్నాను. బై హుక్ ఆర్ క్రుక్ రికెడ్లీ ఆల్సో యూ ట్రై టు డూ సంథింగ్. అధర్మం చ కార్య అకార్యమే వచ్చ. అంటే ఏది చేయదగినది ఏది ఏది విహిత కర్మ ఏది నిషిద్ధము అనే జ్ఞానం లేదు, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేదు. యథావత్ న ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. అహమస్మి అహమస్మి. 3 మార్లు శ్వాస బాగా తీసుకొని ఇప్పుడు విడుస్తున్నప్పుడు ఓంకారాన్ని చేయండి. అహమస్మి అహమస్మి. ఇక తామసిక బుద్ధి అంటే ఎలా ఉంటుంది? అధర్మం ధర్మమితి యా మన్యతే తామస వృత. అబ్బా, ఇంకా సూపర్ ఫెలోడ్. ఏది అధర్మమో అదే ధర్మం అనుకుంటాడు. అధర్మం ధర్మమితి యా మన్యతే తామస వృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసీ. సా బుద్ధి ఓ పార్థ తామసీ బుద్ధి. ఆ బుద్ధి తామసీ బుద్ధి. ఏమిటా బుద్ధి? అధర్మం ధర్మమితియా మన్యతే. అవును అంటే కాదు. ఉద్దాలకుడి భార్య చండిక ఉంది కదా, అలా అన్నమాట. ఏదైతే ధర్మం అందరూ తెలుసుకుని చేస్తున్నారో వీడికి అది అధర్మం, ఏదైతే అధర్మమో అది వీడికి ధర్మం. అంటే అధర్మం ధర్మమితి ధర్మం అధర్మమితి ఆ మన్యతే. ఎవడైతే అనుకుంటాడో తామసావృత. ఎందుకు అలా అనుకుంటున్నాడు? పూర్తి తామస్సు, అజ్ఞానం, చీకటి కవరింగ్, విషయాల పట్ల ఏ విధమైన అవగాహన లేదు. అధర్మం ప్రతిషిద్ధం ధర్మం విహితం. అంటే అధర్మం అంటే ప్రతిషిద్ధము, ధర్మం అంటే విహితము. ఇది ఆ మన్యతే యా జానాతి. అధర్మాన్ని తీసుకుని చేయాలని, అధర్మాన్ని తీసుకుని అది విహితమని, ధర్మాన్ని తీసుకొని ఇది ప్రతిషిద్ధమని, శాస్త్రములచే నిషిద్ధమైనటువంటి కర్మమును ధర్మంగాను, విధించబడిన కర్మాన్నేమో అధర్మంగాను యా జానాతి మన్యతే తెలుసుకుంటాడు. తమసా వృత సతి. అంటే ఏ విధ అజ్ఞానంచే కప్పవేయబడినటువంటి బుద్ధి ఉన్నదో ఎక్కడ? సర్వాణ్యేవ జ్ఞేయ పదార్థాన్. సర్వార్థాన్ అన్నారు వ్యాసాచార్య. సర్వ అర్థాన్, సర్వజ్ఞేయ వస్తువుల యందు. జ్ఞేయములు అంటే ఆబ్జెక్ట్స్. యాక్షన్ విల్ బి టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ఉంది. ఈనో జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత. ఆ జ్ఞేయములున్నాయి ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ విషయంలో అంటే ఆ అనుభవాలు, ఆ యాక్షన్స్, ఆ కర్మల విషయంలో ప్రతిషిద్ధాన్నేమో ధర్మమని, ధర్మ విహితాన్నేమో అధర్మమని గ్రహించుకుంటూ తామసత్వంతో ఉంటాడు. ఒక విషయంలో కాదు,
అన్ని విషయాల్లోనూ సర్వార్థాన్ విపరీతాంశ్చ, అన్ని అర్థములలోను, అన్ని ప్రయోజనాలలోను, అన్ని కర్మలలోను, అన్ని యాక్షన్స్లోను విపరీతాంశ్చ, విపరీతముగానే విజానాతి, అటువంటి బుద్ధి, సా బుద్ధి పార్థ తామసి, ఆ బుద్ధిని తామస బుద్ధి అంటారు. ఎందుకు నాన్న నీకు విబోధించడం? తామస బుద్ధిలో ఉండకూడదు, రాజస బుద్ధి దాటాలి, సాత్విక బుద్ధిని పొందాలి. అలాగే ధృతి గురించి చెప్పబోతున్నారు రాబోయే శ్లోకాలలో. 3 శ్లోకాలలో ధృతి 3 రకాలుగా ఉంటుంది. ఏమిటా ధృతి? రాజసిక, తామసిక, సాత్విక అని 3 రకాలైనటువంటి ధృతి ఉంటుంది అంటూ రేపు తెలుసుకోబోతుంది. ఓకే, సంగ్రహంగా ఈ 3 రకములైనటువంటి బుద్ధి ఏమిటి? సాత్విక బుద్ధి, ధర్మాధర్మాలు తెలుసు, ప్రవృత్తి నివృత్తులు తెలుసు, కర్మ మార్గం తెలుసు, సన్యాస మార్గం తెలుసు, కార్యాకార్యాలు విహితాలు ప్రతిషిద్ధాలు తెలుసు, ద్వైత అద్వైతాలు భయాభయాలు తెలుసు, బంధమోక్షాలు, కర్మ బంధము జ్ఞానం మోక్షము అని బాగా తెలిసి విచక్షణ ఉన్నటువంటి బుద్ధి. ఆ విచక్షణలో ఉన్నవాడు ఈ విచక్షణను ఉపయోగించి, వివేకం ఉన్నది, వైరాగ్యాన్ని కూడా కలిగి ఉంటే అప్పుడు ఇంకా జ్ఞానమే. వివేకం గలదు ఈయనకు. వైరాగ్యాన్ని అంటే వదలవలసిన వాటి దగ్గర వదులుతున్నాడా, నివృత్తి మార్గం తీసుకుని ప్రవృత్తిని వదులుతున్నాడా, ప్రతిషిద్ధాన్ని వదిలి విహితంలో ఉన్నాడా, ద్వైతాన్ని వదిలి ఏకత్వంలో ఉన్నాడా, అలాగే కర్మబంధమని తెలిసి కర్మల నుంచి నెమ్మదిగా దూరంగా జరుగుతున్నాడా, అది వైరాగ్యం. వివేకం ఉండడం అనేది బుద్ధి. రాజసిక బుద్ధి, ధర్మాధర్మాలు తెలుసును, కార్యకార్యాలను తెలుసును, కానీ పూర్తి జ్ఞానం లేదు. ధర్మాన్ని అధర్మం అనుకుంటూ ఉంటాడు, అధర్మాన్ని ధర్మం అనుకుంటూ ఉంటాడు, కార్యాన్ని అకార్యం అనుకుంటాడు, అకార్యాన్ని కార్యం అనుకుంటూ ఉంటాడు. అంటే సంపూర్ణ జ్ఞానం లేకుండా ఏదో వాడికి తోచినట్టుగా ప్రవృత్తిలోనే ఉంటూ, నివృత్తి అనేటటువంటి పదము కానీ మోక్షము అనేటటువంటి పదము కానీ వాడికి అక్కర్లేదు. వాడు కర్మ మార్గంలో ఉంటూ ధర్మాధర్మాలు కన్ఫ్యూజ్ అయిపోతూ, కార్యకార్యాలను కన్ఫ్యూజ్ అవుతూ, విహిత ప్రతిషిద్ధాలను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేటటువంటి వాడు రాజసికుడు. తామసికుడు ఎవరు? వీడికి ధర్మాధర్మములతో పని లేదు, ఈమెకు కార్యాల గురించి విచక్షణ లేదు. ధర్మం చూపిస్తే ఇది అధర్మం అంటాడు, అధర్మాన్ని చూపిస్తే ఇదే ధర్మం అంటాడు. ఏదైతే చేయకూడదో అదే చేయాలని పట్టుబడతాడు, ఏదైతే చేయాలో దాన్ని చేయకూడదు అని పట్టుబడతాడు. ఇటువంటి వాడు పూర్తిగా అజ్ఞానంతో మూసుకుపోయి ఉన్నాడు. అది తామసావృత, అటువంటి బుద్ధి తామసిక బుద్ధి. ఇంకా అంతా నాకే తెలుసు అనేటటువంటి ఒక పెద్ద క్లౌడ్ అన్నమాట. నేనే సర్వజ్ఞుణ్ణి, నాకు తెలిసినదే కరెక్ట్, ఇతరులు చెప్పిందంతా తప్పు, వాళ్ళకి బుద్ధి లేదు, నేనే బుద్ధి ఉన్నవాడిని. అది తామసిక బుద్ధి. చాలామంది మనం కూడా ఆ తామసిక ప్రవృత్తి, రాజసిక ప్రవృత్తిలో కలిగిన బుద్ధిలో ఉన్నాం. వాటి నుంచి సాత్వికమైనటువంటి బుద్ధిలోకి ఎదగాలి. అహమస్మి, 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 అహమస్మి,